ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు అయిపోయిందట, దేవుని మందసం ఉందట. ఇదిగో అప్పటి వరకు కూడా ఈ అరాకొరగా బ్రతికేటువంటి ఆ ఓబేదెదోము కుటుంబము తినడానికి తిండి లేకుండా, మంచి వస్త్రాలు లేకుండా, ఇదిగోండి పచ్చడి మెతుకులతో వారు ఏం చేస్తూ ఉన్నారు, కాలం గడుపుతా ఉన్నారు. దావీదు కూడా మందసాన్ని ఏం చేశాడట, ఈ ఓబేదెదోము ఇంట్లో పెట్టినప్పుడు ఏమైంది, దినదినానికి వాళ్ళ పరిస్థితులు ఏమైపోయినాయట, మారిపోయినాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఓబేదెదోమును చూడగానే అనుకుంటా ఉన్నారు, ఇదిగో ఈయనేంటి నిన్నటి దాకా ఎట్లా ఉన్నాడు, ఇదిగో మంచి వస్త్రాలు కూడా ధరించలేదు, ఈ రోజు కుటుంబం అంతా ఏంటి ఇంత మంచి వస్త్రాలు ధరించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు ఎలా ఉందట, ఇంద్రభవనంలా ఉంది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను చూసి ఆశ్చర్యపడిపోయారట. ఇంకా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, కాలినడకనికి వెళ్ళే వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, బెంచ్ కారులో వెళ్తా ఉన్నారట. ఏం చేస్తా ఉన్నారు, అందరు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. ఆఖరికి దావీదు కూడా ఏం చేస్తున్నాడు, ఆశ్చర్యపోతా ఉన్నాడట. అమ్మో, మందసంలో ఏముంది, ఎంత శక్తి ఉందా. వెంటనే దావీదు ఆ మందసాన్ని ఏం చేశాడు, ఆ ఇంటి దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. ఒక మందసము, దేవుని సన్నిధి కనుక ఉంటే ఎంత శక్తి కనుక ఉన్నట్లయితే, యేసయ్యే కనుక మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటదండి, అన్ని మనకి దేవుడు ఏం చేస్తాడు, అనుకూలంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసయ్య మన ఇంట్లో ఉంటే మనకి ఘనమైన కార్యాలు దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, చేయబోతూ